హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. ఈరోజు నేను హెల్తీగా కారప్పొడి తయారు చేశాను. కారప్పొడి అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది సాధారణ కారప్పొడి కాదండి, అవిసె గింజలతో చేసిన కారప్పొడి. అవిసె గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కడుపు సమస్యలు, మలబద్ధకం తగ్గుతాయి. ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. లేడీస్కి ఇది చాలా మంచిది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జాయింట్ పెయిన్స్, బరువు నియంత్రణలో అవిసె గింజలు మంచి సహాయకులు. ఈ కారప్పొడిని అన్నంతో, నెయ్యితో, ఇడ్లీ, దోశతో లేదా పెరుగుతో కూడా తినవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్ అయితే ఇంకా బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదా. బయట ఫుడ్ కంటే మన వంటింటి ఆహారమే బెస్ట్ కదా, ఏమంటారు? యాక్చువల్లీ మేము కారప్పొడి ఎప్పుడు చేస్తామో అందులోకి మా ఇంట్లో మా చిన్నోడు కారప్పొడి ఉంటేనే తింటాడు. యాక్చువల్లీ ధనియాలు, కరివేపాకు ఎక్కువ వేసి, నువ్వులు వేసి చేస్తాను. ఈసారి ఏం చేశానంటే అవిసె గింజలు యాడ్ చేశాను. మంచిది కదా హెల్త్కి. సో ఈ రకంగా మనకి లోపలికి వెళ్తాయి, బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మంచిగా చేసేసి ఇలా అన్నం ముద్దలు చుట్టానమాట. మీరు ఇలా చుట్టుకుని తింటారా? మా చిన్నప్పుడు ఇట్లానే తినేవాళ్ళం. మా పిల్లలకు కూడా ఇలాగే తినిపించేసా.